ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. అగో దీనికి ఏందంత గట్ల చేస్తుంది? అగో నీ అవ్వ పోరికి ఏంది పిడిచి గిట్ల వస్తుంది ఏంది? నీ అవ్వ తలం చేయలేవు దగ్గర ఏం చేసు ఇప్పుడు? ఓ పోరియే ఓ అగో ఏందే ఏం పుట్టిందా నీకు? అగో గడ్డం మీద మంచి కూర్చునే పొందుగా ఇంకొద్దిగా ఎత్తుకేమైనా తెమ్మంటావానే? అగో ఏమడతారు ఎగిరి తినేసినట్టు. ఇగో ఈ వీడియో చూడు ఎంత గమ్మత్తుగా చేస్తాను వీళ్ళు. నీ వీడియో కాలిపోను కొంపదీసి దయ్యం గిట్ల పట్టిన అదే. అగో భయపట్టి ఎవరిది ఏంది? ఓ మెడల్ దానా నమ్మా పెరిగి దండ పెడతా ఫస్ట్. ఓరియే ఒక్కటి జరిసింది అనుకో అక్కడ తుమ్మ చెట్టు మీద పడతావు. కాడ ఎడ్లు గడ్డి లేక వన్నాయి. కొద్దిగా నన్ను ఏమనిపిస్తలే అని చెల్లి పట్టుకొని నవ్వుతున్నావు. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అగో ఏదిరా ఇది నాకు వెళ్ళి వీళ్ళు చూడు ఎంత మంచిగా చేస్తాను. గిట్లా నాకు కూడా చేయాలనిపిస్తాను. నీ ఏమని పోరికిన వరతే అమ్మా నీకేం పుట్టింది? నీ ముఖం పోరయ్యా. నీ సెల్లు పొడగనట్టి గోసే పెట్టుకుంటా. నీ సెల్లు కగ్గిదాలుగా ఏంది తిరిగి తిరిగి వచ్చామో నా మీద అడుగుతాను. ఇప్పుడు దాకా ఎడవేనా? అబ్బా ఆడిదానా నేను ఏడుకోతా అని చెప్పినా నిన్నేం పని చేయవని చెప్పినా నన్నే ఏడుకోవచ్చామని మాట్లాడుతున్నావానే? నిన్ను మెడ దింపుతా. ఏమిటి కొరతాను? ఏం కావాలి నీకు? గా ఎడ్లకు గడ్డి కోయిపో నేను పోయి కరెంటు పెడతా. కిసర కిసర నవ్వినట్టు కాదు అమ్మ బొమ్మలు వేసేసుకొని వచ్చి కూర్చొని కిసర కిసర నవ్వుతాను. సరే తరలే ఏతది అలా ముఖం పెట్టుకుని వరతాను కానీ అందుకే పని చేస్తావు. ఏ సాధ కాదు పని దొంగ దానికి. ఈ కొడలు ఏడబెట్టిండో ఏమో గడ్డి కొయ్యి అని చెప్పిండు పనివంతుడు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. మా దొరికింది కానీ ఇప్పుడు కొయ్యాలనా? మా యారాలు గడ్డి కోసి కొట్టం లేచిపోయింది కదా, ఇదే గడ్డి మా ఎడ్లకెత్తా. ఈ బుత్తంత గడ్డి ఏద్దుకు సరిపోతుంది. ఇదైతే బక్కగా చిన్నగా ఉన్నది, దీనికైతే చాలుతుంది. మిగతాది ఉన్నాడు కదా మా నల్ల మొగపోడు, నా మొగాన్ని వయ్యమంట. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అమ్మయ్యా తినే చెప్పున తిను, ఎవరు చూడక ముందుకు. ఎటు పోయిండో ఏమో పిలిచి కాలబడతా. ఇదేం పాపం ఊళ్ళో గడ్డి నేసిపోయినా కదా, గడ్డి మాయమైంది. ఎడ్లు తినేయండి నాకత పాడుగాను. ఎడ్లు కట్టేసేపోతాయి, ఎడ్లు ఎట్లా తింటాయి? గడ్డి ఎవరు మాయం చేసి మరి? ఈ గడ్డి కూడా దొంగలు పడుతున్నారా? కొట్టానుంటే ఓ తలుపు లేదా తాళం లేదా, వేసుకపోయేటోళ్ళు వేసుకపోతారు. రోజు ఇంత గడ్డి మాయమవుతుంది. ఈ పచ్చి గడ్డి ఎవరు వేసుకువేరు? ఇలా దినాలు గాను, ఇలా దింపుడు గల్లం గాను, ఇలా నెత్తుక పోను, ఇలా గట్టుక పోను.
నేను ఎండల కట్టపడి కోసుకొచ్చుకున్న పచ్చిగడ్డిని కొట్టంలో వేసుకుంటే ఎవతో మాయం చేసింది. దీని కండ్లు మండ, దీన్ని ఎత్తుకపోను. ఏంటండి ఎవరు తిడుతుంది మా యారాలు? గింత సాధనగానే ఆడదా ఉల్లా? అమ్మా దీనికి నా గడ్డే దొరికిందా? అంగలేనా ఆడది? అది ఎవతో దొరుకు కదా మంచుకుండు. ఓ గడ్డి తీసిన వాళ్ళనా? నేనే కదా తీసింది. పెట్టది ఇట్లని టిడింటి డింటి డింటి అటు డింటి డింటి డింటి. పుట్టంలో ఏది పెట్టినా మాయం చేస్తారు. ఇలా చేతులకు జట్టలు ఉట్ట ఏ నుంచి వస్తారో ఇలా కగ్గిరాలుగా ఇంకెన్ని మాయం చేసి కాల పెడతారో. ఏం చేసావునా? ఎవరు తిడతాను? ఎవరు కనబడతారు ఇడ? నీ కనవడుగా ఆలిపోను. అంత కట్టపాడి గడ్డి కోసుకొచ్చి కొట్టం లేచిందా? ఎవతో వచ్చి మాయం చేసింది? అదేవతో తెలుసు కదా. దాని చిక అవరిత్తును. ఏమిటది? చిక అవరిత్తును. ఇంకెవరు పట్టుకపోతారే? లేదా మీ ఆరాలు అదే పట్టుకపోతుంది. వేసేసాడు. మొన్న చింతకాయ ఏరి కొట్టం లేచిన అది మాయమైంది. రోజంత గడ్డి మాయమైతుంది. ఇప్పుడు కోసుకొచ్చిన పచ్చిగడ్డి మాయమైంది. మరి నీ తమ్మున్నాడు కూడా, నీ మరదలున్నాడు కూడా. మన కథ మంచిగుంది. పోషమ్మ పోగెత్తనట, మైసమ్మ మాయం చేసిందట. గట్లుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం అడిగినట్టుంది వాళ్ళను? ఏం అడుగుతావు వాళ్ళను? అడగకు. ఇలా చిన్నది పోయింది, రేపేదన్నా పెద్దది అవుతాడు. ఏం అడగాలని సాని కనబడుతుంది. ఉన్నాయన్ని ఉరుసుకపోయినాక తడబట్టేసుకొని కూర్చో. ఏం అడగాల అంటాడు. ఏం అడగాలి అని ఇదంతా కాదే, మా అబ్బాయిని అడుగుతీగా. మనం ఏదైనా అడిగినాం అనుకో మా తమ్ముని కాంటు. అబ్బా ఇప్పుడన్నా మేలుకున్నావు. అడుగు. నాడు అడుగుదాం. ఏం చూస్తావు? నడువిగా. ఇదేం రీతి గల సంసారమో. గిట్లయితే బాగానే పోగొత్తాం. సప్నా, సప్నా. ఏంటిది? పోయినావా మీ అమ్మ దగ్గరికి? లేదే, పొలం కాడికి పోయిందట. రాజ్కుమార్ బాబు చెప్పిండు ఇప్పుడే. ఇంకేంది? అయిపోయింది. ఈ ముచ్చట ఇడికే చల్లబడుతుంది. నువ్వు వదిలిపెట్టా, నీ వదిలిపెట్టా. మన అడుగుడే. పోదాం పొలం కాడికి. పా మరి మనం ఊపుకుంటూ పోతాం కానీ నీ మరదరికి నీ తమ్ముడికి ఎట్ట తెలవాలి ముచ్చట? ఏమి గుర్తున్నావే? చెప్తుంది మా తమ్మునికి. పోదాం ఇలా ఎవరు తెలియలు కావాలి అక్కడ. లతే ఓ మరి నీ అమ్మ నువ్వు ఇట్లా ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఏంది లుంగి బాగా జోరు కడతాను? నువ్వు ఇలా గడ్డి కోయమంటే ఏం పని చేసినావే? పందొంగ దానివి. ఏం చేసినా? గడ్డి కోసినా, ఎడ్లకి వేసినా. అట్లనా? నువ్వు అదిగినా? ఇప్పుడు నిజం చెప్పు, లేదంటే ఈ బొక్కలన్నీ సాపు చేస్తా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నేనే కోసినా, నేనే వేసినా. అయితే ఏంది? నువ్వు వేసిన గడికారే మా తెలుసు కానీ ఆ పొలం కాడికి వా. పొలం కాడ మా ఉందట, ఆడికి పిలిపించిరు, పంచాయతీ పెడతారట. ఏం మాట్లాడుతూ పాడిపోయి. మాట్లాడతాపా. భయం అయ్యింది. ఈ రూపాయలకేం తక్కువ లేదు. పని చేసే సాధ కాదు కానీ నడు దగ్గర. పంచాయతీ పెడతారు దీనికే? పంచాయతీ పెట్టి ఏం అడుగుతారు? ఏం అడుగుతుంది? మాట్లాడదాం. ఇండ్లు వంచేటోళ్ళని చూసినా, భూములు వంచేటోళ్ళని చూసినా, ఆఖరికి ఉప్పు పప్పు బియ్యం కారపొడి ఇవన్నీ వంచేటోళ్ళని చూసినా కానీ కొట్టం మంచుడు ఎక్కడ నరకరా? ఆ కొట్టానికి తలుపాతాల మా అత్తమ్మ ఎవరికి చెప్పటట్టున్నది, ఏం చేసేటట్టున్నది? పచ్చి గడ్డి కంచెలు మాయం చేయబట్టే అంగలెంతనానికి. నువ్వు నన్ను చూసుకుంటున్నానల్లా? నేను ఎత్తుకపో. నువ్వు చూసినావా? నువ్వు గడ్డే కోసుకురాకపోతే నీ ఆవుల దగ్గర గడ్డ ఎక్కడదే? ఆ ఫోన్ పట్టుకొని ఈ శిషి అన్నవేసరికే సరిపోయింది. అడగత్తమ్మా, అడుగు. నేను ఎవరి గడ్డి ముట్టలేదు, ఎవరి ఇస్రాలు ముట్టుకునే అవసరం కూడా లేదు. నాకు కాళ్ళు లేవా, రెక్కలు లేవా? నువ్వేంది నన్ను అనేది అంగలేందానా అని? అబ్బా ఇవన్నీ కాదే, కొట్టాని వంచు మధ్యలో గోడ పెట్టు. అయ్యో ఇది ఎక్కడ నడకరా? గోడ పెడితే ఆవులకు మెసలొస్తుందా? మరి లేకపోతే ఏం చేయమంటావే? రోజు ఏంది లొల్లి కంప?
ఇక నీ దగ్గర దాకా వచ్చిన ముచ్చట రేపు నలుగుట్లోకి పోతుంది మంచిగా ఉంటుంది అప్పుడు ఇజ్జత్ మానం తీసుకున్నా కానీ ఏం లేదు పెట్టు గోడ పెట్టు కొట్టం మంచా గోడ పెట్ట ఇద్దరు పొత్తులా అమ్ముకుంటా ఏం చేసుకుంటారో చేసుకోపోరు ఇక వేసేసాడు బాగా వేసేసాడు. కొట్టమమ్మ ఎట్లత్తమ్మా మాకేమో బర్లుండే వాళ్ళకేమో ఎడ్లుండే అవి ఏడ తింటాయి ఏడవంటాయి మొత్తానికి అమ్ముతాన పడుతుంది మీరు మంచోళ్ళు అయ్యేపటికి కొట్ట అమ్ముతా అంటే ఆ బర్రెలు ఎడ్లు ఏడమంటాయి ఏడ తింటాయి వచ్చేది ఆనకాలం ఎండాకాలం ఎట్టుంటే కొట్ట అమ్మడా దేదద్దు కానీ ఏదోటి చెయ్యే నువ్వే కొట్ట అమ్ముతా అనబడుతుంది మరి ఏందిరా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు సపడేకుండాక ఏం చేయమంటావురా లోకం మీద ఎవరన్నా కొట్టం మంచం అనేటోళ్ళు ఉన్నారా మీరే ఉన్నారా మీకు గాంగ్ ఉన్నారా పెళ్ళాలు ఇగో అత్తమ్మ నేను ఎవరిదేం ముట్టుకోలే అందరూ నా మీదనే పడతాను మాకు ఈ లొల్లి వద్దు ఏమద్దు రా పోదాం ఎవరికి తెలియదని కథలు మొన్న చింతకాయ తీసిందని నువ్వు కాదానే నేను చూడలేదనుకుంటానవా పోనీ తీగ అదే తెలుసుకుంటది అనుకుంటా అంటే రోజుకోటి మాయం చేయబడుతుంది చూసినాడే ఏమైందో మరి తెలివి అడగడానికి ఇప్పుడు అడుగుతాను నీచి నువ్వు తెలుసుకుంటావు అనుకున్నానే ఆడదానా మరి మునుగా ఆగలేరుగా పెద్దోడా ఎవల సందాన వాళ్ళు మంచిగా ఉంటామంటేనే కొట్ట ఉంచుతా లేకుంటే అమ్ముతా నాకేముందమ్మా వాళ్ళు చక్కగా ఉంటే మంచిగానే ఉంటాం విన్నావా ముచ్చడా ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకొని మంచిగుండు మా ఇంటది మేము కూడా మంచిగానే ఉంటాం అమ్మా పారిగా ఎవల సందాన వాళ్ళు పని చేసుకొని బతుకుతారు కానీ పారి చూసలే కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్క పొంట ఒక గంట ఉంటది గంటి కొట్టండి బాయ్ యాక్షన్ ఆగో కొట్టమమ్మ తెట్లప్ప రెడే రెడే కోటప్ప కోటప్ప కొండకు వస్తానని రెడే యాక్షన్ కొట్టం మంచా గోడ గోడ వెట్ట సరే చెల్లి పట్టుకొని నవ్వుతున్నావు అగో ఏదిరా ఇది నాకు గురల్లి యాక్షన్ నేను ఈ ఎండల కట్టపాడి కోసుకొచ్చుకున్న పచ్చి గడ్డిని గడ్డిని అంటే అది పోతుంది యాక్షన్